వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా? అది కూడా సర్వదర్శనమా? అయితే కాస్త ఆలోచించాల్సింది. మీకు ఒక్క రోజులో స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టమే. ఎందుకంటే కొండ కిటకిటలాడిపోతుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో తిరుమల యమారతిగా మారిపోయింది. తిరుమల కొండపై సమ్మర్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగానే టైం పడుతోంది. పూర్తిగా నిండిపోయింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కూడా. గోగర్భం డ్యాం వరకు కూడా బారులు తీరున్నారు భక్తజనం. ప్రధాన ఆలయం నుంచి సుమారు 3 కిలోమీటర్ల వరకు ఈ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు ఉదయం వరకు క్యూ లైన్ లోకి రావద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లయితే చేశారు. స్వామివారి దర్శనానికి సుమారు 1 రోజున్నర టైం పడుతోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండిపోయారు. గోగర్భం డ్యాం వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు క్యూ లైన్ లోకి ఎవరూ రావద్దు, రేపు ఉదయం 6 గంటల తర్వాతే రావాలని టీటీడీ అధికారులు భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు. అటు కళ్యాణకట్టకు తలనినాలు సమర్పించేందుకు భక్తులు కిక్కిరిసిపోతుండటంతో అక్కడ కూడా గంటల కొద్ది టైం పడుతోంది. తిరుమలలో బారులు తీరిన భక్తుల దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక పక్క వేసవి సెలవులు కావడంతో కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఏకంగా 3 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ కనిపిస్తోంది. ప్రధాన ఆలయం నుంచి ఆ కంపార్ట్మెంట్స్ లో ఉన్న వరకు కొంతవరకు పర్వాలేదు, కానీ కంపార్ట్మెంట్ల బయట కూడా క్యూ లైన్ ఉండడంతో ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు భక్తులు. దీంతో టీటీడీ అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. భక్తులు ఎవరు కూడా రేపు ఉదయం 6 గంటల వరకు దర్శనాలకి రావద్దని చెప్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మాత్రం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల కొండపై సమ్మర్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్వామివారి దర్శనానికి సుమారు రోజున్నర టైం పడుతున్నట్టుగా తెలుస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయాయి. అటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు పూర్తిగా నిండిపోయారు. గోగర్భం డ్యాం వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు క్యూ లైన్ లోకి ఎవరూ రావద్దు అని పదే పదే టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల తర్వాత రావాలని టీటీడీ అధికారులు భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వదర్శనం చేసుకోవడానికి వెళ్లే భక్తులు కాస్త ఆలోచించాల్సిందే. ఒక్క రోజులో స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టంగా ఉంది. తిరుమల కొండ మీద ఇసుకేస్తే రాలనంత జనంతో తిరుమల రద్దీగా మారిపోయింది. మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, సమ్మర్ ఎఫెక్ట్ అనేది తెలుస్తోంది, కానీ ఎప్పుడు కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారా? మరి ఇంత ఎండలో ఎండ వేడిమికి అల్లాడిపోతూ ఉంటారు. క్యూ లైన్ లో షెడ్ల కింద ఉన్నా కూడా ఎండ వేడి ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. మరి ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వీళ్ళందరికీ దర్శనం ఎప్పటిలోపు జరుగుతుంది? ఖచ్చితంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే 24 గంటల నుంచి 34 గంటల సమయం పడుతుందని టీటీడీ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. అందుకే భక్తులు ఎవరు క్యూ లైన్లోకి రావద్దు, రేపు ఉదయం 6 గంటల్లోకి క్యూ లైన్లోకి రమ్మని చెప్పి టీటీడీ అప్పీల్ చేస్తుంది. ప్రస్తుతం అయితే నేను నారాయణగిరి షెడ్స్ ఈ ప్రాంతంలో ఉన్నాను. దాదాపుగా తిరుమల వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి షెడ్స్ 10 ఉన్నాయి. ఆ షెడ్స్లో దాదాపుగా 10,000 మంది ఉంటారు. ఆ తర్వాత 3 కిలోమీటర్ల వరకు కూడా గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు కూడా ఉదయం నుంచి భక్తుల క్యూ లైన్ ఉందంటే దాదాపుగా ఈరోజు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తుల సంఖ్య 85,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు అని టీటీడీ అంచనా వేస్తుంది. వీళ్లకు సర్వదర్శనం కల్పించాలంటే 24 గంటల నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అందుకే టీటీడీ అప్పీల్ చేస్తుంది. ఒకవైపు ఎండ తీవ్రత అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు, నా వెనకాలంతా కూడా క్యూ లైన్. ఈ క్యూ లైన్ దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి క్యూ లైన్ ఈ క్యూ లైనే ఉంది. ఈ క్యూ లైన్లో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే టీటీడీ వీళ్లకు సర్వదర్శనం కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే విధంగా సర్వదర్శనం చేసుకునే భక్తులకు మంచినీటి సరఫరా చేస్తుంది. మజ్జిగ, అన్నప్రసాదాలను కూడా టీటీడీ శ్రీవారి సేవకుల ద్వారా సప్లై చేస్తూ ఉంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అనూహ్యంగా పెరిగిపోయింది. మే నెల 1 నుంచి 20వ తారీఖు వరకు కూడా భక్తుల సంఖ్య గణనీయంగా లేకపోవడంతోనే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య వేసవిలో తక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. అయితే ఈరోజు అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ఖచ్చితంగా అంటే వేసవి సెలవులు వచ్చే నెల
12, 13 తారీఖు లోపల ముగిసిపోతున్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది అని టీటీడీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆదివారం, శని ఆదివారాలు అంటే వీకెండ్స్ రాకముందే ఈ రకమైనటువంటి రద్దీ ఉంది అంటే ఖచ్చితంగా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అయితే ఒక్కో కంపార్ట్మెంట్లో 450 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. గంటకు 4500 మంది భక్తులకు మాత్రమే సర్వదర్శనం కల్పించే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తంగా 18 నుంచి 19 గంటల సమయాన్ని టీటీడీ సర్వదర్శనం కోసమే కేటాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున భక్తులకు సర్వదర్శనము సంతృప్తికరంగా జరిపించాలని చెప్పేసి భావిస్తోంది. ఒకవైపు నడక మార్గంలో వస్తున్న భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీటీడీ మాత్రం అంచనా వేస్తోంది. భక్తుల సంఖ్య మరింత పెరిగితే మాత్రము సిఫారసు లేఖలను ఇప్పటికే రద్దు చేసింది. మే 1వ తారీఖు నుంచి జూలై 15 వరకు కూడా సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. రద్దు చేసి సామాన్య భక్తులకే సర్వదర్శనం కల్పించాలని టీటీడీ భావించినటువంటి పరిస్థితుల్లో టీటీడీ ఈసారి ఒక విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వేసవి వేడికి పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు అంతకంతగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే విధంగానే చలువు పందులు, ఇతర సౌకర్యాలు అన్నీ కూడా టీటీడీ కల్పించింది. అయితే ఈరోజు వచ్చిన రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జర్మన్ షెడ్లతో పాటు భక్తులకు ఎండ తీవ్రత కనిపించకుండా ఉండే విధంగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. సర్వదర్శనం చేసుకునే భక్తులకు త్వరితగతిన భక్తులకు సర్వదర్శనం కల్పించి సంతృప్తికరంగా భక్తుల్ని తిరుమల యాత్ర పూర్తి చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కమింగ్ టు సెకండ్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో నిన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర వైభవంగా జరిగింది. ఆలయంలో విశ్వరూపంలో దర్శనమిచ్చినటువంటి గంగమ్మ సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల్ని సమర్పించారు. గంగమ్మ జాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులకి ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే అమ్మవారి ప్రసాదాన్ని చంద్రబాబు తినకుండా తిన్నట్టుగా నటించారంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేశారు. వైసీపీ నేతలు పోస్ట్ చేసిన వీడియోపై స్పందించింది ఏపీ ప్రభుత్వం. వీడియో క్లిప్ సగం మాత్రమే కట్ చేసి తప్పుగా చూపిస్తున్నారని వివరణ ఇచ్చింది. అసలు వీడియోను పూర్తిగా పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయంటూ ఫ్యాక్ట్ చెక్ వీడియోని రిలీజ్ చేసింది. ఎడిటెడ్ వీడియోస్తో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక సంప్రదాయాలను భక్తి శ్రద్ధలతో పాటించే చంద్రబాబుపై ఎడిటెడ్ వీడియోస్తో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి లోకేష్. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జరుగుతున్నటువంటి ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అంతేకాకుండా ఒక వీడియోని సైతం ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత, గవర్నమెంట్ రెస్పాండ్ అయిన తర్వాత దుష్ప్రచారాలు ఆగాయా? అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కేవలం ఒక వీడియోతో ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో పెట్టినంత మాత్రాన అవి ఆగే సాంప్రదాయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత సున్నితమైన దిశకి వెళ్ళాయో చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా చూడాల్సిన నేపథ్యం. ఒక నెరేటివ్ వార్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీల మధ్య. కేవలం వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన అంశాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ స్కానర్లో ఉన్నట్టుగా ప్రతి రాజకీయ నాయకుల ప్రతి కదలిక ఇట్లాంటి ఈ సోషల్ మీడియా స్కానర్లో ఉండబోతోంది అన్నట్టుగా చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. మతపరమైన అంశాలు, అదే వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాల విషయంలో చాలా కీలకంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు, ముఖ్య నేతలు, రాజకీయ పార్టీల ముఖ్య నేతలు వేసే ప్రతి అడుగు కౌంట్ అవుతున్నాయన్నట్టు చెప్పడానికి ఉదాహరణ. నిన్న తిరుపతిలో కుప్పంలో గంగమ్మ జాతరకు సంబంధించి ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకుంటున్న సమయంలో చిన్న వీడియోని కట్ చేసి దాన్ని ఒక నెగిటివ్ నరేషన్ యాడ్ చేసి చేశారంటూ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైన స్పందించారు. కేవలం ఇది రాజకీయాలకి ఇట్లా వాడుకోవడం సరికాదు, మతాల పట్ల లేకపోతే ఇట్లాంటి ఆచారాల పట్ల, దేవుడు అంటే భక్తి, గౌరవం లాంటి అంశాల పట్ల ముఖ్యమంత్రి చాలా కీన్గా ఉంటారు. అట్లాంటి నాయకుని పట్ల ఇట్లా ఎడిట్ చేసి కట్ చేసి ప్రచారం చేయడం చాలా దారుణమైన చర్య. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నట్టు మంత్రి లోకేష్ కానీ అలాగే ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది కొత్త ట్రెండ్ ఏం కాదు ఆంధ్రప్రదేశ్లో. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశంలో కూడా ఆయన దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆయన
బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆయన ప్రసాదం తీసుకునే వరకు కూడా అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి ట్రోల్స్ జరిగాయి, ఇట్లాగే ప్రచారం జరిగింది. సో ఇది ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ వాస్తవం ఏం జరిగింది, అది ఆ పర్సెప్షన్ తర్వాత దాన్ని ఎలా చూపిస్తున్నారన్న దాని మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి అభిప్రాయానికి ప్రచారానికి మధ్య జరుగుతున్న వారుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ప్రతి వ్యక్తిగత వ్యవహారాలను ఏ స్థాయికి తీసుకెళ్లి ప్రచారం చేయాలన్న దాన్ని కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడానికి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అంశాలని తీసుకొని వాటిని నెగిటివ్ నెరేటివ్లో చూపించే ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు, రెండు రాజకీయ పార్టీలు, అటు అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వాటిని రెండు ఫేస్ చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిరంతరం వీటి పట్ల ప్రజలు ఎలా వీటిని తీసుకోవాల్సింది అన్నది మాత్రం చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ఇది కేవలం ఇట్లాంటి వాటిని చూసినప్పుడు పూర్తి వీడియోలను చూసి వాటిని నిర్ధారించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇట్లాంటి నిరంతరం సో ఏపీలో ఇట్లాంటి పెద్ద ఎత్తున ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. వెంకన్న కిరీటం తాకట్టుపై టీవీ9 కథనాలకి ప్రభుత్వం స్పందించింది. గుడివాడ వెంకటేశ్వర స్వామి గుడిలో అవకతవకలపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. ఎంక్వైరీకి వచ్చారు అసిస్టెంట్ కమిషనర్ లలిత. ఆఫీస్ కి తాళం వేసి పారిపోయారు 31 మంది ట్రస్ట్ సభ్యులు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేమని ఎంక్వైరీ అధికారికి ఫోన్లో సమాచారం ఇచ్చారు ట్రస్ట్ సభ్యులు. కిరీటం వ్యవహారం ముదరడంతో పరారీలో ఉన్నారు తాకట్టు వ్యాపారి. తీసుకున్న డబ్బు తిరిగిస్తేనే ఊర్లోకి వస్తానంటూ ట్రస్ట్ సభ్యులకి సమాచారం ఇచ్చాడు తాకట్టు వ్యాపారి. 2025లో మాటూరి సుబ్బారావు 70 లక్షల రూపాయలతో స్వామివారికి కిరీటం చేయించారు. పెద్ద వేడుక చేసి మరీ దాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. అయితే 1-2 సార్లు మినహా దాన్ని స్వామివారికి అలంకరించలేదు. ప్రత్యేకమైన రోజుల్లోనూ స్వామికి కిరీటం పెట్టకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు దాతలు. పొంతనలేని సమాధానాలతో దాటవేస్తూ ఉండటంతో ఆలయ కమిటీని నిలదీశారు. దీంతో తమ సొంత ఖర్చుల కోసం 36 లక్షల రూపాయలకి ఆలయ కమిటీ సభ్యులు ఆ కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లుగా తెలిసింది. దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో మీడియాని ఆశ్రయించారు కిరీటదాతలు. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ విచారణ మొదలుపెట్టింది. కిరీటం ఇష్యూ బయటికి పొక్కగానే పత్తా లేకుండా పోయిన ఆలయ కమిటీ సభ్యులు ఎక్కడున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారు బయటికి వచ్చి ఆలయ రికార్డులన్నీ చూపితేనే స్వామివారి కిరీటం కథ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. తాకట్టు వ్యాపారి సైతం పరారీలో ఉండడం ఆసక్తి రేపుతోంది. ఇలా వచ్చిన కథనాల ప్రకారం వచ్చిన దాని ప్రకారం నా గవర్నమెంట్ నుండి యాజ్ ఏ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను నేను. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎంక్వైరీ కోసమని, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసమని ఇక్కడికి నన్ను డిపార్ట్మెంట్ పంపించారు. లోకల్గా వచ్చిన వాళ్ళ దగ్గర నుండి, అర్చక స్వామి దగ్గర నుండి నేను స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి నేను గవర్నమెంట్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తాను. ప్రజెంట్ రికార్డ్స్ అనేది అవైలబుల్గా లేవు. ఆ రికార్డ్స్ అన్నీ అసలు రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసే ఆథరైజ్డ్ పర్సన్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్గా లేని కారణంగా రికార్డ్ వెరిఫికేషన్ చేయలేకపోయారు. ఈ టెంపుల్ హుండీ కలెక్షన్ ఉందండి, భక్తుల దగ్గర నుండి డొనేషన్స్ సేకరిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ వీటికి సంబంధించిన ప్రాపర్ రికార్డు ఉందా లేదా అని మేము తెలుసుకోవాలి అంటే రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తేనే మేము తెలుసుకోగలం. రికార్డ్ వెరిఫికేషన్కి అవైలబుల్గా ఏ అథారిటీ కానీ ఎవరు మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు లేరు. ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామండి. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే దానికి అనుకూలంగా మేము ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ఆలయానికి సంబంధించిన వస్తువుల్ని, అది దేవుడు వస్తువుల్ని తాకట్టు వ్యాపారి ఏ విధంగా తాకట్టు పెట్టుకున్నాడు, అసలు సభ్యులు ఎక్కడున్నారు, ఇప్పుడు ఆ తాకట్టు వ్యాపారి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా, పోలీసులు ఏం చెప్తున్నారు? సో ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది. వాస్తవానికి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కావడంతో ప్రత్యేకించి ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఆలయం నడుస్తుంది. కానీ దేవాదాయ శాఖ నిబంధనలు చాలా క్లియర్గా చెప్తోని ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్స్ 1987 ప్రకారం ఆలయాల ఆస్తులకు సంబంధించి కావచ్చు, దాతలు బహుకరించేటువంటి ఆభరణాల విషయంలో కావచ్చు పూర్తిగా పారదర్శకత పాటించాలి, రికార్డు మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఇటు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఆభరణాలు కానీ లేదా ప్రైవేటు ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి ఆభరణాలు కానీ భద్రపరిచేటటువంటి విషయంలో స్పష్టంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఫాలో కావాల్సిందని కూడా చాలా క్లియర్గా చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి 470 గ్రాముల బంగారు కిరీటాన్ని సో ప్రస్తుతం ఏవైతే ట్రస్ట్ సభ్యులు ఉన్నారో
వాళ్ళ పాలక మండలి మొత్తం రెజల్యూషన్ పాస్ చేసి నేరుగా తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యాపారి, ఫైనాన్స్ వ్యాపారి వద్ద వడ్డీకి తాకట్టు పెట్టారు. కానీ ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అనేది అధికారులు చెప్తున్నారు. ఈరోజు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి లలిత అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు అయితే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి దాదాపు 31 మంది కూడా ఆమెకు అందుబాటులోకి రాలేదు, రికార్డులు ఇవ్వలేదు, రికార్డు రూమ్ మొత్తం లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. కేవలం అక్కడ ఆభరణాలు అలంకరించేటటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశారు. అయితే ప్రస్తుతం గత ఏడాది జనవరి 2025 జనవరిలో ఆ కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి దాత చాలా కాలంగా కూడా ఎందుకు అలంకరణ చేయడం లేదని ప్రశ్నించినారు. ఈ ప్రశ్నించినటువంటి క్రమంలోనే సరైనటువంటి సమాధానం ఇటు పాలక మండలి వైపు నుంచి కానీ అర్చకుల వైపు నుంచి కానీ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన వెళ్ళి గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, గుడివాడ పోలీసులు తమ పరిధిలోకి రాదు, ఒకవేళ అక్కడ పాలక మండలికి సంబంధించి మీరు ప్రశ్నించండి, వారు కనుక రెస్పాండ్ కాకపోతే మీరు ఎండోమెంట్ అధికారులు ఫిర్యాదు చేయండి, అప్పుడు తాము ఇన్వాల్వ్ అవుతామంటే పోలీసులు సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో వారు మీడియాను ఆశ్రయించడంతో ఒక్కసారిగా దాదాపు ఓపెన్ మార్కెట్లో 1.5 కోటి పైగా విలువ ఉన్నటువంటి ఈ కిరీటాన్ని ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఎలా తాకట్టు పెట్టారు, నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే తాకట్టు పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని రెజల్యూషన్ పాస్ చేసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం కోసం దాదాపు 35 లక్షల రూపాయలకు తాకట్టు పెట్టడాన్ని ఇటు భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భక్తులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వామివారికి సంబంధించి భక్తితోటి ఎంతో కాలంగా స్వామివారికి సమర్పించాలని భావించి కిరీటాన్ని తయారు చేసి ఇచ్చినటువంటి క్రమంలో ఇటు పాలక మండలి ఏకపక్ష నిర్ణయం తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు ఎలా తాకట్టు పెడతారని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం లలిత ఈరోజు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. ఆవిడ వెళ్ళినటువంటి క్రమంలో ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వాన్ని నివేదిస్తామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వేచి చూశారు. ఒకవేళ పాలక మండలి సభ్యులు ఇప్పటివరకు కూడా అందుబాటులో రాకపోవడం, మరోవైపు ఈ విగ్రహాన్ని తాకట్టు పెట్టినటువంటి ఎవరైతే ఒక మార్వాడి ఉన్నారో, ఫైనాన్షియల్గా ఉన్నారైనా ఆయన ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. తనకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తే తీసుకొని వచ్చి అప్పటికప్పుడు విగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయన కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అధికారికంగా ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి కంప్లైంట్ కూడా నమోదు చేయలేదు. ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. కాబట్టి దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ ట్రస్ట్కి సంబంధించి ఎంతవరకు వస్తుంది, ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కావటం, దేవదేవుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని తాకట్టు ఇవ్వడం పైన ఇటు దేవాదాయ శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. సో ప్రస్తుతం ఈ వ్యవహారం పైన సీరియస్గా అయితే దర్యాప్తు చేస్తున్నారు. రేపు మరోసారి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఆలయానికి వెళ్ళబోతున్నారు, విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక మోదీ నేతృత్వంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ జరుగుతోంది. కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక, రాజకీయ అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సుమారు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఇక మంత్రిత్వ శాఖల పనితీరుపై ప్రధానికి ఆయా శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఈ సమావేశంలో శాఖల వారీగా సంస్కరణలపై దృష్టి పెడతారు ప్రధాని మోదీ. మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరుగుతోంది. ఇంధన ధరల పరిణామాలపై కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చర్చిస్తోంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటూ ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. మోదీ 3వ దఫా సర్కార్ ఏర్పాటై జూన్ 10తో 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ పరిస్థితుల్లో జూన్ 2వ వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని సంకేతాలు వస్తున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష చేయబోతున్నారు. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ మినిస్టర్స్ మీటింగ్ కి ఈ రోజు ప్రధానమైన ఎజెండా ఏంటి? అలాగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అన్న వార్తల్లో నిజమెంత? ప్రధాని కార్యాలయం సేవాతీర్థంలో చాలా కీలక సమావేశం, కేంద్ర మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పూర్తిగా 71 మంది మంత్రిమండలి సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ మంత్రులు, అలాగే స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా మోడీ 3వసారి ప్రభుత్వంలో 2 ఏళ్ల పాలనని పూర్తి చేసుకుంటుంది ఈ జూన్ 10వ తేదీ నాటికి. సో మంత్రిత్వ శాఖల వారీగా పనితీరును ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్షిస్తూ ఉంటారు. అందులో భాగంగా 2 ఏళ్ల టర్మ్ పూర్తవుతుంది కాబట్టి 3వ టర్మ్లో సో మంత్రిత్వ శాఖల వారీగా ఎటువంటి పురోగతి సాధించారు, అలాగే ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది, ఇంకా పథకాలకు సంబంధించి కానీ సంస్కరణలకు సంబంధించి కానీ అన్న అంశాలకు సంబంధించి పూర్తిగా
మంత్రిత్వ శాఖల వారీగా పురోగతిని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు ప్రధానికి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే ప్రధాని కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. మంత్రుల పనితీరును కూడా సమీక్షించబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా ఇంధన రంగం, వ్యవసాయ రంగం, అలాగే ఆరోగ్యం, ఇటు ఐటీ, రైల్వేస్, రోడ్స్, ఇటువంటి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చూపే అంశాలకు సంబంధించి చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఇంధన ధరల ప్రభావం రోజు రోజుకి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ₹4 పెట్రోల్ డీజిల్ పైన పెంచడం జరిగింది. సో భవిష్యత్తులో ఇంకా ఈ పెంపుదలకు సంబంధించి ముఖ్యంగా నష్టాలు చవిచూస్తున్న పరిస్థితి భారత ప్రభుత్వ పెట్రోలియం కంపెనీలు కాబట్టి సో ఇంధన భద్రతకు సంబంధించి అలాగే పాలసీ పరంగా ఇంకా ఎటువంటి విధానపరమైన మార్పులు ఈ యుద్ధ ప్రభావ పరిస్థితులు భారతదేశం పైన, భారతదేశ ప్రజానీకం పైన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలను కట్టడి చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి, ఇంధనంకి సంబంధించి, విద్యుత్కి సంబంధించి ఈ విధంగా కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా మంత్రిమండలి సమావేశంలో సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధాని కీలక సూచనలను మంత్రులకు చేసే అవకాశం ఉంది. అనంతరం ఈ మంత్రిమండలి సమావేశంలో ప్రధాని కూడా మంత్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుదీర్ఘంగా 3 నుంచి 4 గంటల పాటు ఈ మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా దీనికి కొనసాగింపుగానే 2ఏళ్ల టర్మ్ పూర్తవుతుంది కాబట్టి సో మంత్రిత్వ శాఖలలో మంత్రుల పనితీరు ఆధారంగా వాళ్ళకి ఉద్వాసన పలుకుతారు. నూతనంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిపి కొత్త వారిని తీసుకుంటారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. జూన్ 10 తర్వాత 2వ వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. సో మంత్రుల పనితీరు ఆధారంగా అలాగే రాజ్యసభకు వచ్చే కొత్త నేతలు, రాష్ట్రాల వారీగా సామాజిక సమీకరణాలు, ఎన్నికలు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కూడా ఖచ్చితంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతం ఈ మంత్రిమండలి సమావేశంలో మంత్రిత్వ శాఖలలో మంత్రుల పనితీరు ఆధారంగానే భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక ఫైనల్ స్టోరీ చూద్దాం. రేపటి ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ కి బీపీ పెరిగిపోతోంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఉప్పల్లో ఇదే ఆఖరి మ్యాచ్ అండ్ 2 టీంలు ఇప్పటికే ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి కాబట్టి ఆటపరంగా ఇంపార్టెన్స్ లేదు. బట్ విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి అందుకు ఇంత ఇంపార్టెన్స్ ఈ మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు పోటీ పడుతున్నారు. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన 39,000 టికెట్లు క్షణాల్లోనే మాయమైపోయాయి. ప్రేక్షకుల పోటీ చూసి ఫేక్ యాప్స్తో కేటుగాలికి మాయాజాలం చేస్తున్నారు. కాస్ట్ టు కాస్ట్కి అందుబాటులో లేవు టికెట్లు, కానీ బ్లాక్ మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా టికెట్లు అమ్ముతున్నారు. అటు ఫేక్ యాప్లు, ఇటు బ్లాక్ మార్కెట్పై పోలీసులు నిఘా పెట్టారు. ఫేక్ యాప్ల్ని నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వాళ్ళు కూడా కొందరిని అరెస్ట్ చేశారు. బ్లాక్లో అమ్మితే ఊచలు గ్యారంటీ అంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక హోమ్ గ్రౌండ్లో ఆఖరి మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ అక్రమంగా క్యాష్ చేసుకున్నట్లుగా డౌట్ పడుతున్నారు. ఇక మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో ఉన్నారు. విజయ్, పోలీసులు చెప్తున్నారు, మనము కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం, అయినా ఆ ఫేక్ యాప్ చూస్తున్న వాళ్ళు, టికెట్లు కొని మోసపోతున్న వాళ్ళు ఇప్పటికీ ఈ టైంకి కూడా ఉన్నారా? ప్రజెంట్గా ఈ నిమిషానికి కూడా టికెట్లు అమ్మకానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఫేక్ గాలంతా కూడా కొన్ని వెబ్సైట్లు ఏవైతే డిస్ట్రిక్ట్ యాప్ అనేది ఏదైతే అఫీషియల్గా ఉందో అదే రకంగా వాట్సాప్లో ఒక నెంబర్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్లో ఈ టికెట్స్ అమ్మకం కొనసాగిస్తున్నారు. ఈ నిమిషానికి కూడా 20 టికెట్లు 30 టికెట్లు కావాలంటే కూడా టికెట్లు అమ్మడానికి వ్యవస్థ అంతా కూడా రెడీగా ఉంది. అయితే దీని పట్ల పోలీసులు గత వారం రోజులుగా కూడా మనం కూడా దాదాపుగా 2 వెబ్సైట్లని, ఫేక్ వెబ్సైట్లని నిఘా రూపంలో చేశాం. ఈరోజు కూడా మరొక వెబ్సైట్ పుట్టుకొచ్చింది. ఈ వెబ్సైట్లే కొన్ని వందల వెబ్సైట్లు టికెట్లు అమ్ముతున్నాయి. రేపటి మ్యాచ్కి హైదరాబాద్ వర్సెస్ ఎస్ఆర్హెచ్తో పాటుగా ఆర్సీబీ రేపు హైదరాబాద్లో జరుగుతున్న చివరి మ్యాచ్, హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న చివరి మ్యాచ్ చాలా పెద్ద ఎత్తున టికెట్లకు డిమాండ్ ఉంది. అయితే ఇప్పటికే ఆ టికెట్లకు సంబంధించి 15,000 ఫేక్ టికెట్లు కొన్నట్టుగా ఈ వెబ్సైట్ల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. రేపు ఒకవేళ వారంతా స్టేడియానికి వస్తే పరిస్థితి ఏంటన్నది కూడా పోలీస్ శాఖ ముందుగానే అలర్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు పెద్ద ఎత్తున పోలీసులు కూడా ప్రకటనలు చేశారు. ఎవరు కూడా ఈ వెబ్సైట్ నమ్మొద్దు, టికెట్లన్నీ అయిపోయాయి. కానీ ఒక నిమిషంలోనే దాదాపు 39,000 కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియంలో టికెట్లు ఒక క్షణంలోనే అయిపోయాయి. అన్నీ కూడా ఏ రకంగా అయిపోయాయి. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఉప్పల్ ఎస్సీఏ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ టికెట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఇంత తొందరగా ఏ రకంగా అమ్ముడుపోయాయనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్నే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా క్యాష్ చేసుకుంటారు. దాదాపు 15,000 టికెట్లు ప్రస్తుతం ఫేక్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఒకవేళ రేపు వాళ్ళంతా వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎవరు కూడా ఫేక్ టికెట్లతో లోపల రావద్దనేది పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇదే దందాలో బ్లాక్ టికెట్లు అమ్మే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి బ్లాక్ టికెట్లు అమ్మేవారి పట్ల కూడా అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని మాత్రం పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. రైట్ విజయ్.
ఇది ఇవాళ 5 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.